దేశవ్యాప్తంగా సంచలనం అంటే సంచలనమైన విషయం. ఏదైతే తిరుపతి లడ్డు వివాదం అనేది సంచలనంగా మారింది. అయితే చాలామంది మనసు చాలా బాధ కలిగించే విషయం ఇది. చాలామంది బాధపడ్డారు గానీ, బాధపడుతున్నారు. నాకు గాని బాధ అనిపిచ్చింది. ఏంటి తిరుపతి లడ్డు విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించారా? ఇది నిజంగా వాస్తవమా? అవాస్తవమా? బాబు గారు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తనే జెప్పారు. తిరుపతి లడ్డు విషయంలో గత ప్రభుత్వంలో జంతువులకి సంబంధించిన కొవ్వు పదార్థం కలిపారు ఆ లడ్డుకులో అని. అది అబ్బా! చెబుతుంటేనే నాకైతే చాలా అంటే చాలా బాధ. ఎంత దారుణంగా చేశారా? చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలాంటి కామెంట్స్ గాని చేస్తారా? ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతింటాయా లేదా? అనేది గాని ఆలోచించకుండా గా ఎమ్మటే ప్రకటించేశారు బాబు గారు. దీన్ని నిజంగా ఇది జరిగే ఉండుంటే ఎమ్మటే అరెస్ట్ చేయొచ్చు గదా! ఎవరైతే కంపెనీకి సంబంధించిన వాళ్ళైనా సరే దానికి ఎవరైతే టెండర్స్ చేసినోళ్ళే గానీ, లేపోతే గతంలో టీడీటీలో ఉన్నోళ్ళని గానియండి, ఈటి మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాల్సిందే కదా! ఇంకోటేందంటే, ఈ పాపాన్ని గొడిగొట్టినోళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఊరకైతే వదిలిపెట్టనే పెట్టడు. ఏదైతే ఇట్లా బాబు గారు చెప్పే విషయంలో గానియండి, అలా గత ప్రభుత్వంలో ఏదైనా జరుగుంటే గానియండి, ఇది చాలా అంటే చాలా పాపమైన విషయమనే జెప్పుకోవచ్చు. మామూలు పాపం గాదు. దారుణాతి దారుణమైన సంఘటన. పైపెచ్చి ఇంకోటేందంటే బాబు గారు ఇంతగా పబ్లిక్ జేసి వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా చేశారన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న బాబు గారు గతంలో ఏం జేస్తన్నారు? ఇలా జరుగుతుంది అన్నప్పుడు, గతంలో బాబు గారు ఏం జేశారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి దాన్ని ఖండించి ఇలా చేస్తున్నారని చెయ్యాలి గదా! సరే ఇప్పుడు ప్రభుత్వం వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఎంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? సాక్ష్యాధారాలేసి లేకపోతే సీఐడీకి ఎయొచ్చు గదా! సీబీఐకి ఎయొచ్చు గదా! ఏసి అరెస్ట్ జేస్తే అప్పుడు ఎవరైతే తప్పు జేశారో తప్పు చేసినోళ్ళని శిక్షించినట్టుగా అయిద్ది గదా! కొంచెమన్నా హిందూ మనోభావాలు కొంచెంగానా నమ్మకం ఏర్పడిద్ది గదా! కానీ కేవలం రాజకీయం కోసమే వాడుకున్నట్టే ఉంది తప్ప మరొకటి లేనే లేదు. ఒక పక్క వైసీపీ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు? కేవలం బాబు గారు ఏదైతే సూపర్ 6 హామీలు, విజయవాడ వరదలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించిన ఇయన్నీ రచ్చ జరుగుతుంది. ఆ రచ్చని డైవర్ట్ చేయడానికే కేవలం ఈ తిరుపతి లడ్డు వ్యవహారాన్ని గురించి ఎత్తారు. తప్ప తిరుపతి లడ్డు గురించి మేము చాలా అంటే చాలా నాణ్యతగా ఇచ్చాము. ఆ దేవుడి దగ్గరికి మేము ప్రమాణానికైనా సిద్ధమే. గుడి దగ్గరకు పోదాం అని నిన్న వైవి సుబ్బారెడ్డి గారు గాని ఛాలెంజ్ విసిరారు. దానికి లోకేష్ బాబు గారిని ఛాలెంజ్ చేశారు. నేను రేణిగుంటలోనే ఉన్నాను. తిరుపతి ఎళ్దాంరా, బయలుదేరదాంరా మేము గాని ఛాలెంజ్ విసురుకున్నాడు. ఎంత విసురుకున్నా దీంట్లో ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో, ఆ తప్పు చేసినోడిని ఖచ్చితంగా అయితే శిక్ష అయితే పడాల్సిందే. ఇది నిజంగా ఇది రాజకీయంగా వాడుకున్నా గానీ శిక్ష పడాల్సిందే. పైపెచ్చి ఇంకోటేందంటే, ఇది రాజకీయాలుగా వాడుకొని ఇటు కూటమి ప్రభుత్వం సైలెంట్‌గా ఉండి, అటు వైసీపీ పార్టీ గాని తప్పు చేసినా గానీ, ఆ దేవుడైతే వదిలిపెట్టడు. ఇదైతే 100కి 100%. జనాలు తాత్కాలికంగా రాజకీయంగా వాడుకొని, ఎంత ఇది చేసి వదిలేసినా గానీ, ఇది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా పైపెచ్చి వెంకటేశ్వర స్వామి భక్తులకి చాలా అంటే చాలా బాధ కలిగించే విషయం కాబట్టి, ఇది రాజకీయ నాయకులు గాని ఏమాత్రం సైలెంట్‌గా ఉన్నా గాని దేవుడైతే దీన్నైతే క్షమించడు. ఎందుకంటే జనాలు వెంకటేశ్వర స్వామి భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. వాళ్ళు బాధపడ్డారు కాబట్టి, జనాలు ఏదైతే బాధపడ్డారో, ఈ బాధ పెట్టిన విషయం ఎవరైతే చేశారో, ఎవరైతే అన్నారో అయితే ఖచ్చితంగా శిక్ష పడతది. అంటే గవర్నమెంట్‌లు దాన్ని తీసుకోకపోయినా కానీ వెంకటేశ్వర స్వామి అయితే దీన్ని ఖచ్చితంగా శిక్ష అయితే ఏస్తాడు 100కి 100%. ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇటు బాబు గారు అన్ అన్నప్పుడైతే నాకైతే చాలా, ఎందుకంటే అసలు ఎంత పవిత్రమైనది తిరుపతి ప్రసాదం. అంత పవిత్రమైన ప్రసాదంలో ఎంత దారుణాతి దారుణంగా కలుపుతున్నారు
అనన్న తెలిసినప్పుడు బాబు గారు ఎలా సైలెంట్‌గా ఉన్నారు మరి? ఎమ్మటే ఎంక్వైరీ ఏసి ఇది నిజమా? జరిగిందా? జరగలేదా? అని అరెస్ట్ చేయాలా? లేకపోతే ఇటు వైసీపీ వాళ్ళు గాని సిద్ధమవుతున్నారు. వైసీపీ వాళ్ళు చెప్పారు గదా! మేము అలాంటి తప్పు పని లేదు. మేము అలా చేయలేదు. గతంలో ఏదైతే కర్ణాటకకి సంబంధించిన కంపెనీ వాళ్ళు నెయ్యిని వాడారు. వాళ్ళు అందివ్వలేకపోయారు. వేరే కంపెనీలు ఇచ్చారని. కానీ ఈడ వైసీపీ పార్టీ చేసిన తప్పిదం వల్ల అంటే ఏందంటే తప్పిదమల్లా ఒకటే జేసిందేందంటే 50 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీ కర్ణాటకకి సంబంధించిన కంపెనీ నెయ్యిని అందిస్తుంది. కానీ 50 సంవత్సరాల నుంచి అందిస్తున్న కంపెనీని ఇప్పట్లో దాన్ని బంద్ జేయడం ఏంటి కారణం? నిజంగా ఇదైతే చాలా వైసీపీ పార్టీకి గాని ఇది పెద్ద దెబ్బే అని జెప్పాలి. ఎందుకు ఆపింది? ఎప్పుడైనా తిరుమల అంటే ఎంతో నాణ్యత నాణ్యతంగా అందించాల. తక్కువ రేటుకి సంబంధం లేదు కదా! రేటుకనేది సంబంధం లేదు. రేటనేది ఎనుకడుగు ఎయకూడదు. కానీ ఈడ రేటు ఎవరైతే తక్కువేస్తారో వాళ్ళకివ్వడమా, నాణ్యతకి ఇంకివ్వడం ముఖ్యం. గత 50 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీని రన్నింగ్ చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వంలో ఎవరున్నా గాని. ఇప్పుడు వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ కంపెనీకి పక్కకు పెట్టి, ఇంకొక కంపెనీలు వేరే కంపెనీలకి అందిస్తడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఇప్పుడు అందరూ విమర్శించడానికి కారణం గాని ఎందుకిచ్చారు? గత 50 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీని తీసేసి ఇప్పుడు కొత్తగా ఎందుకు కంపెనీనిచ్చి కొత్త కంపెనీలకి ఎందుకిచ్చారనేది. లడ్డులో అది కలిపారా? కలపలేదా? అనేది ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం దాన్ని ఎంక్వైరీ జేయాలా? ఏయైతే తప్పులు జరిగాయో అయన్నీ బయటికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. కానీ మొత్తానికి ఈడ వాస్తవంగా జరిగిందా? లేదా? అనే దాన్ని ఈళ్ళు మార్చడం అనేది పెద్ద తప్పు జరిగిందనే మార్చకపోయుంటే అసలు ఇష్యూ అనేది ఈ ఇష్యూ అని వచ్చేది కాదు. ఒకవేళ ఎవరైనా గానీ చేసున్నా వాళ్ళ మీదే పడేది. ఏదైతే కర్ణాటక కంపెనీ. ఇప్పుడు కర్ణాటక 50 సంవత్సరాల నుంచి ఇస్తున్న కంపెనీని తీసేసి ఇప్పుడు కొత్తగా ఏరే వాళ్ళకి ఇవ్వడం వల్ల పెద్ద తప్పిదమనే జెప్పుకోవచ్చు దాంట్లో. ఎందుకంటే నాణ్యత తక్కువిచ్చారు. ఇది రేటు గాని తక్కువుందని నిన్న కొన్ని టీవీ ఛానల్‌లో గాని, డిబేట్‌ల్లో గాని కొన్ని మొత్తానికైతే ఇది ఎవరైతే తప్పు జేశారో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా శిక్ష పడాలా. ఒకాళ ఈ రాజకీయ పార్టీలు రాజకీయంగా వాడుకున్నా గానీ, ఎవరైతే ఈ తప్పుడు మాటలు మాట్లాడారో, ఈ ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఆటోమేటిక్‌గా వెంకటేశ్వర స్వామికి బాధ కలిగినట్టే. ఖచ్చితంగా అయితే చర్యలైతే ఖచ్చితంగా ఉంటాయనే జెప్పుకోవచ్చు.